పోయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. చాలా రోజుల తర్వాత మీ ముందుకు రావాల్సిన అవసరం వచ్చింది. ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. అన్నిటికంటే ముందు ప్రవీణ్ పగడాల అన్నగారుకి ప్లస్ గంటెల ప్రకాష్ అన్న గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రభువైన యేసుక్రీస్తుకి మనవులు విన్నపాలు అర్పిస్తున్నాం. ఇక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ ఇండియాలో క్రైస్తవ పరిస్థితి దారుణాతి దారుణంగా మారింది. చాలా కష్టం ఎదుర్కొంటుంది. ప్రపంచ దేశాలలో మెజారిటీ క్రైస్తవ్యం ఆ మత విశ్వాసాలను ఆచరిస్తున్న భారతదేశంలో చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది. ఇస్లాం మతం ఆచరించే దేశాల కంటే కూడా భారతదేశంలోని క్రైస్తవులకు కష్టకాలం. ఇది స్వయం కృతాపరాధమనే నేను భావిస్తున్నాను. బైబిల్ని పట్టుకుని మైకు ముందు వాళ్ళ హీరోయిజాన్ని చూపించడానికి, లేకపోతే ఎక్కువ మంది మతం మారి వీరి చర్చికి రావటం వలన ఇతని విలాసవంతమైన జీవితం, ఆర్థిక స్థితులు బాగుపడతాయని వాళ్ళు భావించడం వలననే బైబిల్ మీద ఆదాయ మార్గంగా చూడటం వలననే ఈ సమస్య వచ్చింది. ఎవరు అవునన్నా కాదన్నా, అవుననే పదం తక్కువ మంది వినిపించినా అలా కాదు అనేవాళ్ళు ఎక్కువ మంది. ఎందుకంటే నేను దొంగ అయితే దొంగని అంటానా, నేను దొరననే కదా అంటాను. ఆ పరిస్థితులలో క్రైస్తవ్యం మగ్గుతుంది. ఇప్పుడు నీ మత విశ్వాసాలను నువ్వు ప్రచురించడంలో నువ్వు నిమగ్నం అవ్వకుండా పక్కవాడి మత విశ్వాసాలు చెడ్డవి అని చెప్పడం వలననే ఆ మత విశ్వాసాలు ఆచరించే వాళ్ళకి బాధ, కోపం. సరే, అందులో అతను ఎంత స్వతంత్రుడో, ఆ మత విశ్వాసాల్లో వాడు ఎంతగా కీర్తించబడుతున్నాడో మనకు తెలియదు. కానీ మన క్రైస్తవ్యం బైబిల్ పట్టుకున్న ప్రతి పాస్టరు తన స్వలాభం కోసం అదొక ఆర్థిక వనరుగా ఎంచుకోవటం వలననే ఈ కష్టం దాపురించింది. కాబట్టి మీరు ఎప్పటికైనా పరిస్థితులు మార్చుకోవాలి. బైబిల్కి విరుద్ధంగా మీరు చేసే బోధనలు మార్చుకోవాలి. అప్పుడే క్రైస్తవ్యం చక్కగా ఉంటుంది. నేను హిందూ మేధావులకు ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని? ఎవడు మతం మారమన్నాడు మిమ్మల్ని? బైబిల్ చెప్పిందా? బతుకు తెరువు కోసం ఉన్న పోరంబోకులు చెప్పడం వల్ల మీరు మారుతున్నారా? ఎందుకు మారుతున్నారు? సృష్టికర్తకు మీరు ఎందుకు ఉపయోగం? అనంత శక్తిమంతుడకు మనిషి జీవితం ఎందుకు అవసరం? నువ్వు మతం మార్చడం వలనో, ఆ పాస్టర్ గారు చర్చికి పోవటం వలనో, నువ్వు క్రైస్తవుడిని అని చెప్పుకోవటం వలననో ప్రభువైన యేసుక్రీస్తుకి ఏ విధమైన లాభం ఉందా? ఇక్కడ కొన్ని అంశాలు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు మతం మారడం వలన దేవునికి ఏమైనా లాభమా? నువ్వు ఏ మత విశ్వాసాలు ఆచరించినా స్వర్గమనో పరలోక రాజ్యమనో ఏదో ఒక ఉద్దేశంతో మనిషి తన స్వలాభం కోసమే కదా దేవుడు దేవుడు దేవుడి వైపు నువ్వు నడుస్తున్నది. అది వదిలేసి మతం మారడం వల్ల ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని?
మీరు రావటం వల్ల ఏంటి లాభం? దేవుడికి లాభమా? ఎవడికి లాభం? మీకు కాదా పరలోక రాజ్యం కావాల్సింది? నీకు కాదా స్వర్గం ఉందని నమ్ముతున్న నువ్వు కాదా దేవుడి దగ్గరికి చేరవలసింది? అవన్నీ వదిలేసి మతం మారడం వలన నష్టపోయేది ఎవరు? ఆ మతం మీద బతుకుతున్న కొంతమంది స్వార్థపరులు కదా. అది క్రైస్తవమైనా, హైందవమైనా, అలాగే ఇస్లాం మతమైనా సరే. ఎవడ మతం మార్చుకోవడం వలన ఎవడికి లాభాలు? ప్రపంచ దేశాలలో క్రైస్తవ దేశాలు బోల్డ్లు ఉన్నాయి కదా. మెజారిటీ పీపుల్ క్రైస్తవులే కదా. వాళ్ళందరూ మారటం వలన దేవుడికి ఏమైనా ఒరిగేది ఉంటుందా? మీరు మార్చుకోండి. మీరు ఎవ్వడికి అవసరం లేదు. అసలు మతం మారమని సువార్త చెప్పవలసిన అవసరమో లేదు. మీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు. మీ మత విశ్వాసాల్లోనే మీరు మగ్గండి. మీ మేలు కోసం చెప్తున్నారు అనే భావన విడిచి మతంలో కలిపేసుకుంటున్నారు, క్రైస్తవ మతాన్ని కన్వర్ట్ చేస్తున్నారని మీరు పడుతున్న తాపత్రయం, తొందర ఒకంత ఆశ్చర్యానికే. అమెరికా దేశంలో ఎక్కువ మంది 60 నుంచి 50% మంది క్రైస్తవం ఆచరించడం వలన వాళ్ళు ఏమైనా నష్టపోయారా? ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, బంగారు లక్ష్మిని కలిగి ఉన్న భారతదేశం ఏమన్నా విలాసవంతంగా తొలిదూగుతుందా? ఎలా? మూఢత్వం నుంచి ముందు బయటికి రండి. బయటకు వచ్చి మత విశ్వాసాలు ఆచరించడం వలన ఏ దేవుడికి లాభం లేదని ఆలోచించండి. మనసు మార్చుబడి మూఢత్వాన్ని విడిచి స్వర్గం వైపో లేకపోతే పరలోకం వైపో, ఎలాగూ తన దేహాన్ని విడిచిన తర్వాత ఆ పరలోకానికో స్వర్గానికో చేరాలే మార్గాన్ని అన్వేషించండి. అంతే తప్ప మత విశ్వాసాలు, మూఢత్వం ఆచరించడం వలన ఏ మనిషి కూడా లాభం లేదు. ఆయా మతాలకు, ఆయా బైబిల్కు, ఆయా దేవుళ్ళకు కూడా లాభ నష్టాలు లేవు. మీరు ఎవడు రాకపోయినా ఇబ్బంది లేదు, మీరు మారకపోయినా ఇబ్బంది లేదు. అర్థమవుతుంది కదా. మీ విశ్వాసాల్లోనే మీరు ఉండండి, ఎవరికి నష్టం లేదు. అసలు మీ వలన లాభం లేదు. అరే కరుణాకర్గా మనోహర్ దాస్, లలిత్ కుమార్, ఆ లలిత్ కుమార్ గారి బతుకు ఇక్కడ చూడాలి బాబులవాడ మండలంలో. ఇక ఆడి గురించి మాట్లాడడం అనవసరం. మీరందరూ కట్టకట్టుకుని అందులోనే ఉండే, ఎవ్వడికి అవసరం లేదు. మీ వలన అసలు అవసరమే లేదు. కాబట్టి క్రైస్తవ్యం యేసుక్రీస్తు ప్రభు వారికి ఏ మనిషితోనూ అవసరం ఉండదు. మనమే ఆయన చెంతకు చేరాలి, ఆయన రాజ్యంలో మనం నివాసం ఉండాలి. అందుకోసమే వేగిరపడండి. అందుకోసమే మనసు మార్చుకుని సజీవుడైన సత్యదేవుడిని ఎరగమని చెప్తున్నారంతే. మీకు అవసరమే లేదనుకోండి, వదిలేద్దాం. అయినా సువార్త ప్రకటించవలసిన అవసరం లేదు. యేసుక్రీస్తు గురించి ఈ ప్రపంచానికి చెప్పాలా? ఎన్నో గుర్తులు ఆయన ఈ లోకంలో ఉంచిపోయారు. సాక్ష్యం చరిత్ర అనగా ఆరంభం ఉండి అంతం లేనిదై ఉంటుంది. అంతేగాని మొన్న ఆరంభమైంది, నిన్న ముగించబడింది, నిన్న అంతమైపోయింది అని చెప్తున్న చరిత్ర ఏది సత్యం కాదని నమ్మి తీరాలి. దేవుడు మనకు సజీవమైన గుర్తులు ఇచ్చినప్పుడు ఈ భూమి ఆకాశాలు కానీ, గాలి కానీ, నీరు కానీ, ఈ భూమి మీద ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు మానవ మనుగడ కోసం జీవించడానికి ఉపయోగపడిన ఏ అంశము కూడా ఆరంభమో తెలియదు, మనకి అంతం కూడా తెలియదు. అయ్యే సజీవ సాక్ష్యాలు. అవి మత విశ్వాసాలకు సంబంధించినవి కావు. భూమి ఆకాశాలు కానీ, గాలి కానీ, నీరు కానీ ఏది కూడా మత విశ్వాసాలకు సంబంధించినవి కావు. అవి సృష్టించిన సృష్టికర్తను మనిషి వెతకడమే అన్వేషణ. ఈ అన్వేషణలో భాగంగానే ఎవరు సజీవులు, ఎవరు నిజం, ఎవరు అబద్ధమో మనిషి ఎరిగి తను చేరవలసిన మార్గానికి చేరేదే. ఒకటి చెప్పితేనో, ఒకటి విశ్వాసాన్నో, ఒకటి నమ్మకాన్నో మనం సపోర్ట్ చేయవలసిన అవసరం లేదు. కాబట్టి కొంతమంది స్వార్థపరులు వాళ్ళు బతకడం కోసం ఆ హిందూ మతంలోనూ ఈ క్రైస్తవ మతంలోనూ వాళ్ళు క్రియేట్ చేసి సృష్టించినవే ఈ భయంకరమైన మత విశ్వాసాలు.
సంస్కృతి సాంప్రదాయాలని ప్రతి ఒక్క భారత పౌరుడు ఆచరించాలి, పాటించాలి. మత విశ్వాసాలు మూఢత్వానికి దూరంగా ఉండాలి. ఇది నేర్చుకుని పురోగతి వైపు అందరం అడుగులేయాలి తప్ప మతాల పేరిట, విశ్వాసాల పేరిట, ఆచారాల పేరిట కొట్టుకు చావటం తప్పు. ఇది ప్రతి చదువుకున్న ప్రతి తెలివిగలవాడు గుర్తెరిగి, దుర్మార్గులు, మూఢపరులు, ఈ మత ఉన్మాదులు మాయ ఉచ్చులో పడకండి. అది క్రైస్తవమైనా హిందువుమైనా, ముఖ్యంగా అన్నిటికంటే కూడా క్రైస్తవ పాస్టర్ల ఉచ్చులో అసలు పడకండి. దయచేసి వాళ్ళ స్వార్థం, స్వలాభం కోసం, వాళ్ళు బతకడం కోసం బైబిల్ పేరట వాళ్ళు చెప్తున్న అబద్ధాలను అసలు మీరు నమ్మకండి. థ్యాంక్ యూ.